అందరికీ వందనాలు. నా పేరు ప్రిస్కిల్లా. మరి మాది జమ్ములపాలెం, ప్రకాశం జిల్లా జమ్ములపాలెము. నేను అక్కడ పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రుల పేరు జోగి మోజస్ అన్నమ్మ. మరి వారికి నేను ప్రథమ సంతానం. నాకు ఒక చెల్లి ఉంది, మేరీ పెర్సిస్. మరి మేము చిన్నతనం నుండి మమ్మీ డాడీ దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి వారు సేవలో మేము కూడా పాలుభాగస్తులంగా పెరిగాము. మరి సేవ అంటే ఏంటో, ఎట్లా కష్టపడాలి, సేవ అంటే ఎంత కష్టమో మమ్మీ డాడీ వాళ్ళు చాలా ప్రయాసపడి సేవ చేశారు. ఆ ప్రయాసంతా మా కనులారా చూస్తూ వస్తున్నాము. మా డాడీ చాలా మంచి ప్రార్థనాపరుడు. మా డాడీ సేవా భారం కలిగిన వాడు, ఆత్మల భారం కలిగిన వాడు. మా డాడీకి ఎప్పుడు సంఘము, సేవ ఇదే ధ్యాస. మా విషయంలో వస్తే మా డాడీ మేము కడుపు నిండా అన్నం తిన్నామా లేదా అదొక్కటే ఆలోచన చేస్తుంటాడు. అయితే మా మమ్మీ మమ్మల్ని పెంచే విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంది. మరి వాళ్ళు ఒక ప్రత్యేకంగా వరాలు కలిగిన వారుగా ఉండాలని మేము గర్భంలో ఉన్నప్పటి నుండి మమ్మీ మా కొరకు ప్రార్థన చేసింది. అంతేకాదు మా విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంది. ఎంత జాగ్రత్తలు అంటే ఎంతోమందిని నేను గమనిస్తూ ఉంటాను, తల్లుల్ని. అయితే మా మమ్మీలాగా కఠినమైన తల్లి ఎవరు ఉండరేమో అన్నంత కఠినంగా మా విషయంలో మమ్మల్ని పెంచింది. ఆ సమయంలో మేము చాలా బాధపడే వాళ్ళము. ఇంత కఠినమైన తల్లులు ఎవరికి ఉండరు, మనమే ఇలాంటి బాధలు అనుభవిస్తున్నాము అనుకునేవారము. అయితే ఆ కఠినత్వం ద్వారా మేము చాలా మేళ్ళు కూడా అనుభవించామని మాకు తర్వాత అర్థమైంది. అయితే మా మమ్మీలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే, ఆమె ఎక్కువ పుస్తకాలు చదివేది. జీవిత చరిత్రలు, భక్తుల జీవిత చరిత్రలు, కొన్ని వందల పుస్తకాలు ఆమె చదువుతూనే ఉండేది. చదివిందే 4-5 సార్లు చదివేది. అయితే చాలా బుక్స్ మాకు చదివి వినిపించేది. నాకైతే బుక్స్ చదివే అలవాటే లేదు, మరి వినే అలవాటు మాత్రం చాలా ఉంది. మమ్మీ ఏది చెప్పినా చాలా శ్రద్ధగా వినేదాన్ని. అవి ఎంతోమంది జీవిత చరిత్రలు, సాధు సుందర్ సింగ్, డేవిడ్ బ్రైనార్డ్, మరి డేవిడ్ లివింగ్స్టన్, మరి అదోనీరామ్ జెడ్సన్, ఇలాంటివి అనేక మంది భక్తుల చరిత్రలు చదువుతూ ఆమె మరి ఆమెకు ఒక ఆశ, నా పిల్లలు కూడా ఒక మిషనరీస్గా ఉండాలని, సేవ చేయాలని ఆశ ఉండేది. అయితే మాకు అవన్నీ ఏం తెలీదు. మా మమ్మీ పెంపకంలో చాలా క్రమంగా మేము నడుచుకుంటూ ఉండేవారము. అయితే ఒకసారి 2003 సంవత్సరం మే నెలలో మిషనరీ ఛాలెంజ్ కాన్ఫరెన్స్ గుంటూరులో జరిగింది, ఏసీ కాలేజ్లో. మరి అక్కడ జరిగినప్పుడు మా సంఘం నుండి దాదాపు 14 మందిని మమ్మీ వాళ్ళు యవనస్తులందరినీ ప్రోత్సహించి తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ దేవుని వాక్యాన్ని అందించడానికి గొప్ప గొప్ప దైవజనులు వచ్చినారు. మరి జాన్ కురియన్, జోష్ మాథ్యూస్ అంకుల్, తర్వాత జార్జ్ దాసన్, థామస్ మాథ్యూస్, అలాగే మాథ్యూ పాల్ అంకుల్, ఇలాగ చాలామంది గొప్ప గొప్ప దైవజనులు. మరి ఒక సవాలుతో కూడిన విషయాలు. ఎప్పుడు నా జీవితంలో అలాంటి సేవ అంటే ఇంత మరి తెలుసు సేవ ఎంత కష్టమైందో, కానీ ఇంత కొరత సేవలు ఉందన్న విషయము ఆ మీటింగ్లో నేను తెలుసుకున్నాను. అయితే ఒక్కొక్క ప్రసంగం చెప్తున్నప్పుడు ఎంత హృదయంలో చెప్పలేని భారం నాలో. ప్రభువా, మరి అందరు నేను కూడా మగపిల్లోడిని అంటే ఎంత బాగుండు, నేను ఆడపిల్లని అయిపోతుని, నాకు ఈ అవకాశం లేదా అని మనసులో చాలా దుఃఖము. ప్రభువా, నేను కూడా అట్లా మిషనరీకి వెళ్ళి సేవ చేస్తే ఎంత బాగుండు అని నా హృదయంలో చాలా ఆశ. అయితే ఇది నా ద్వారా జరగదు కదా అని ఒక డౌట్. అది అయితే స్త్రీలను కూడా చాలామందిని పరిచే మాటలు కూడా చెప్పారు. స్త్రీలైనా పర్వాలేదు అన్నప్పుడు ఒకలాంటి ఊరట నాలో కలిగింది. స్త్రీలైనా పర్వాలేదు, అయితే ఒకవేళ నేను వెళ్తే నన్ను పంపించే వాళ్ళు ఎవరు, అది సాధ్యమవుతుందా అని ఒక ఆలోచన నాలో ఉంది. అయితే ఢిల్లీ నుండి వచ్చిన
జార్జి దాసన్ అంకుల్ చాలా ప్రత్యేకమైన విషయాలు, సేవను గురించి ఒక సవాలు విషయాలు చెప్పినప్పుడు నేను తట్టుకోలేకపోయాను, చాలా ఏడ్చాను. అయితే మీలో ఎవరైనా అలాంటి ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో, మీ చేతులు చూపించండి అన్నప్పుడు అసలు చెప్పలేనంత సిగ్గు. చేతులు ఎత్తితే ఇంకేముంది, నేను బుక్ అయిపోయినట్టే. చెయ్యి ఎత్తినాక ఇంకా మళ్ళీ కాదు అంటే నా జీవితకాలంలో అది ఒక మచ్చగా మిగిలిపోతుంది కదా అని చెయ్యెత్తడానికి భయపడినాను. అదే సమయంలో ఒక అమ్మాయి, విశాఖపట్నం నుండి వచ్చిన ఒక అమ్మాయి చెయ్యి ఎత్తింది. ఆ అమ్మాయిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎంత ధైర్యమా అని. ఆ అమ్మాయిని చూసి కూడా నేను చెయ్యెత్తలేకపోయినాను. మరి ఆ అమ్మాయి ఒక్కతే ముందుకొచ్చి నిలబడింది. తర్వాత ఎంతమంది ఆ మీటింగ్లో 52 మంది యవనస్తులు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చేతులు ఎత్తిన వారు. మరి అమ్మాయిలు అయితే ఒకే అమ్మాయి ఎత్తింది, మిగతా వాళ్ళందరూ 51 మంది అబ్బాయిలు చేతులు ఎత్తారు. ఈ 51 మందికి ఒక ప్రత్యేకంగా మరొక స్థలానికి పిలిపించి మరి సేవా వివరాలు చెప్పినారు. ఆ టైంలో ఇంకా చేది ఎత్తకపోయినా పర్వాలేదు, మీలో ఎవరైనా ఆశ కలిగిన వారు రండి అన్నప్పుడు నేను మా చెల్లి ఇద్దరం వెళ్ళి అక్కడ నిలబడినాము, అక్కడ కూర్చున్నాము. అక్కడ చాలా విషయాలు దేవుని సేవకులు ఎంతో భారంతో కూడిన విషయాలు చెప్పినారు. అయితే ముఖ్యంగా నేను మరి సేవ చేయాలి, ఏమైనా నా జీవితాన్ని సేవకు సమర్పించుకోవాలి అనడానికి మొట్టమొదటి కారకులు ఎవరంటే మా చెల్లి. నేనైతే సేవ చేయాలని, ఎందుకు, మా డాడీ ఒక్కడే మంచి సేవకుడు, ఇంకా అందరు మా డాడీలాగా ఎవరు సేవ చేయరు అనే ఒకలాంటి అలా ఆలోచన నాలో ఉండేది. మా డాడీ అయితే చాలా ప్రార్థనాపరుడు, ఎంత భక్తి, ఎంతో, ఇంకా లోకం అంటే మా డాడీకి తెలియదు. అట్లాంటి సేవకులు ఇంకా ప్రపంచం ఎంతో అరుదుగా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకవేళ నాకు వివాహం అయితే అలాంటి వ్యక్తులు నాకు దొరకరు. కాబట్టి మరి సేవ చేసే బదులు ఏదైనా ఒక జాబ్ చేస్తూ లేకపోతే ఏదైనా పనిలో ఉంటూ దేవుని సేవ చేస్తే అది దేవునికి మహిమ ఉంటుంది అట్లాగా అనుకునేదాన్ని. అయితే మా చెల్లి కొన్ని విషయాలు నాకు చెప్పినప్పుడు, అక్క అట్లెందుకు ఆలోచన చేస్తున్నావు, మన తల్లిదండ్రులు దేవుని సేవకులు, మనం కూడా దేవుని సేవ చేయాలి కదా అంటే, మళ్ళీ నేను కొంచెం మా చెల్లి చెప్పిన మాటలకి నేను నిజమే అనుకున్నాను. కానీ అయితే ఆ సమయంలో దేవుని సేవకులు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మాట నేను ఒకసారి చదువుతాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని అని 5వ వచనం అంతవరకు. తర్వాత 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుతాను. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఈ మాట ద్వారా నేను సేవకు ప్రోత్సహింపబడ్డాను. ఈ మాట చదివినప్పుడల్లా నాకు చెప్పలేనంత దుఃఖం వచ్చేది. ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము ఎవడు పోవును అన్నప్పుడు, అంత గొప్ప దేవుడు నా నిమిత్తం ఎవడు పోవును అన్నప్పుడు నేనున్నాను అని ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను అని చాలా దుఃఖపడేదాన్ని. అయితే ఇంత మాట నేను చెప్పగలుగుతానా అనే ఒక భయం నాలో ఉండేది. అయితే ధైర్యం లేకుండానే చాలా పిరికిగానే, ప్రభువా నేనున్నాను ప్రభువా, అంత యోగ్యత నాకు లేదు కదా అని ఒకవైపు భయంతోనే ఆ మాట చెప్పగలిగాను. అయితే సరే అని ఒకసారి మరి ఈ మీటింగ్స్ అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోయినాక ఎవరైతే సేవ కొరకు సమర్పించుకున్నారో వాళ్ళందరికీ 52 మందికి విజయవాడలో ఫాలోఅప్ మీటింగ్ ఏర్పాటు చేసినారు. 52 మందిలో అక్కడికి వచ్చిన వాళ్ళు 16 మంది. ఎవరైతే నార్త్ ఇండియాకి వెళ్ళి సేవ చేస్తామని చేతులెత్తిన వాళ్ళలో 16 మందే వచ్చారు. ఈ 16 మందికి చాలామంది గొప్ప గొప్ప దైవజనులు వచ్చినారు అక్కడికి వాక్యం చెప్పడానికి. మరి వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రాన్ని గురించిన వివరాలు చెప్తున్నప్పుడు మరి ఒరిస్సా రాష్ట్రాన్ని గురించి ముందు నుండే నా హృదయంలో చాలా భారం ఉండేది. మరి గ్రామ్ స్టైన్స్ చనిపోయినప్పుడు
ఆయన 2 పిల్లలను ఇలాగా కౌగిలించుకొని అట్లాగే బొగ్గైపోయాడు. ఆ సన్నివేశము నా హృదయంలో ఎప్పుడు అది తట్టుకోలేకపోయేదాన్ని. వాళ్ళని సమాధి చేసేటప్పుడు ఆ బొగ్గుల్ని విడదీసి 3గా సమాధి చేశారని చెప్పినప్పుడు, అమ్మో ఎంత త్యాగము ప్రభు కొరకు. ఇంత భయంకరమైన ప్రజలు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? అంత కఠినమైన ప్రజలు కదా వాళ్ళు. మరి నేను వెళ్తే నన్ను కూడా చంపేస్తారేమో అని మనసులో భయం ఉండేది. అయితే ఒరిస్సా రాష్ట్రాన్ని గురించి అక్కడ కొంతమంది సేవకులు అక్కడ సేవ వివరాలు చెప్తున్నప్పుడు మరి నేను చెయ్యెత్తాను, నేను ఒరిస్సా వెళ్తానని చెయ్యెత్తాను. ఆ మాట చెప్పగానే చాలామంది ఒరిస్సా నుండి వచ్చిన సేవకులు చాలా సంతోషపడ్డారు. అమ్మ నువ్వు ఒరిస్సా వస్తావా? నిజంగా నువ్వు వస్తే మేమందరం ఉన్నాం, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని వాళ్ళు నన్ను చాలా ప్రోత్సాహపరిచారు. అయితే నాకైతే ఏం తెలియదు. మా మమ్మీ నా పక్కనే ఉంది, నన్ను నా తొడ పట్టుకొని అట్లా గిచ్చింది అనమాట. అదేంటి అలాగ నువ్వు అంత ధైర్యంగా ఒరిస్సా వెళ్ళిపోతానని చెప్తున్నావు? అసలు మనకెట్లా సాధ్యం? అది ఎట్ట వెళ్తావు? మాట ఇవ్వడం అంటే సామాన్యం కాదు. మన నోటితో పలికినాక మళ్ళీ తీసుకోకూడదు దాన్ని, అట్లా ఒట్టొట్టి మాటలు చెప్పకూడదని మమ్మీ నన్ను కోపడింది. అప్పుడు ఏమో మమ్మీ నాకు తెలియదు, నాకు తెలియకుండా ఒరిస్సా అని చెప్పాలని అనిపించింది అన్నప్పుడు ఇంకా మమ్మీ బాధతో దుఃఖంతో నా పక్కన కూర్చొని ఉంది. నువ్వు చాలా తొందరపడుతున్నావు ప్రిస్కిల్లా అనింది. అయితే నాకేం అర్థం కాలే, నాకైతే ఏం భయం అనిపించలేదు. తర్వాత చాలామంది మరి మాట ఇచ్చాము. ఇంటికి వచ్చినాక మా చెల్లి కూడా సేవకు సమర్పించుకుంది, మిజోరాం వెళ్తానని ఆమె కూడా సేవకు సమర్పించుకుంది. మేమిద్దరం ఇంటికి వచ్చి చాలా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మరి మేమైతే ఆడపిల్లలం, మేమెప్పుడు మిషన్ ప్రేయర్ హ్యాండ్ బుక్ ఉంటుంది కదా, మరి ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుండి ఉన్న సేవకులు ప్రతి స్టేట్లో ఎంతమంది ఉన్నారు అవి ఎప్పుడు రాత్రి పగలు అది తిరిగేస్తుండేవాళ్ళం. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఒంటరిగా లేడీస్ ఎవరైనా ఉన్నారా వెళ్ళి సేవ చేసిన వాళ్ళు అని చూస్తే కొన్ని రాష్ట్రాల్లో 2 అక్కా చెల్లెళ్ళు కనబడతారు. ప్రతి ప్రేయర్ హ్యాండ్ బుక్లో వాళ్ళే కనబడుతున్నారు. ఇంకా మాకు చాలా ధైర్యం వచ్చింది. అక్క మనము ఇట్లాగే మన ఇద్దరం వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే చాలామంది సేవకులు చెప్పిన మాటలు, దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడాలని చెప్తున్నప్పుడు దేవుని చిత్తం ఎట్లా ఉంటుంది నాకు తెలీదు. ప్రభు నీ చిత్తం అంటే ఏంటి అని ఒక 21 దినాలు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను. ప్రభు నాకు నీ చిత్తం అంటే ఏంటో తెలియదు, ఒకవేళ నేను పొరపాటున చెప్పానేమో, మరి నన్ను నీ ఉద్దేశంలో ఉంటే ఆ కార్యాన్ని జరిగించని నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మరి కనిపెడుతూ ఉన్నాము. అప్పటి వరకు వివాహాన్ని గురించిన ఆలోచన ఎప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు మమ్మల్ని గురించి ఎప్పుడు అనుకోలేదు. అయితే మరి విశాఖపట్నంలో దేవుని సేవ చేస్తున్న ఏజీ జేకబ్ అంకుల్ ఉన్నారు కదా, అంకులు ఒక లెటర్ రాసినారు. ఇట్లా ఒరిస్సాలో మీ పాప సేవ చేయాలనుకుంటుంది కదా, మరి ఒరిస్సా నుండి ఒక దేవుని సేవకులు ఉన్నారు, మీరు ఇవ్వగలరా అంత దూరము అని మమ్మీ వాళ్ళని అడిగినప్పుడు మమ్మీ వాళ్ళు సరే రండి చూద్దాము అని వాళ్ళు పిలవడం జరిగింది. మరి అలాగా మరి దేవుని ఏర్పాటు చొప్పున వివాహానికి అన్నీ సిద్ధపడినాయి. మరి దాని విషయంలో నాకైతే ఏం తెలీదు, వివాహం అంటే ఏంటి అసలు. ఎప్పుడు మా వివాహాల గురించి ఎవరు అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. ఒకటే దేవుని చిత్తం అంటే ఎట్లా ఉంటుందని మా మావయ్య ఒక గుర్తు చెప్పాడు నాకు. జాష్ మావయ్య ఒక గుర్తు చెప్పినాడు. నిజంగా దేవుని చిత్తం అయితే ఇట్లా ఉంటుందని ఒక విషయం చెప్పాడు. ఆ విషయము ఎప్పుడు చెప్పాడంటే మమ్మీ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి చూడడానికి వెళ్ళినప్పుడు, అది నిజంగా వాళ్ళు ఒక మాటను గురించి చెప్పినప్పుడు కరెక్ట్గా ఆ మాట ప్రకారమే దేవుని చిత్త ప్రకారం అలాగే జరిగింది. ఆ రీతిగా నేను ఒరిస్సా వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని చూపించాడు. దేవుని చిత్తం అంటే ఏంటో అక్కడ నేను మొట్టమొదట నేను అనుభవించాను. తర్వాత మరి అక్కడికి నా భర్త పేరు శంకర్ కుమార్ మాళి, ఆయన మరి ఒడియా, ఆయన మాతృభాష ఒడియా, మరి తెలుగు కొంచెం వస్తుంది. అయితే ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆంధ్ర నుండి ఒక అమ్మాయి అయితే బాగుంటుంది, ఆంధ్ర వాళ్ళు మరి సేవ బాగా చేస్తారు, భారం కలిగి వాళ్ళకు మంచి స్వభావాలు ఉంటాయి ఒరిస్సా వాళ్ళకంటే అని ఒక ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
అదే రీతిగా మా వివాహం జరిగింది. అక్కడ మరి మేము బరంపూర్ అనే పట్టణంలో మేము దేవుని సేవ చేస్తున్నాం. అక్కడ ఉంటూ మరి చుట్టుప్రక్కల గ్రామాల్లో మరి కొన్ని గ్రామాల్లో సేవ చేస్తున్నాం. సముద్ర తీరంలో మరి గొలాబంద అనే గ్రామము, మరి గిరిసల, సురుల అనే గ్రామాల్లో దేవుని పని జరుగుతూ ఉంది. ఇంకా క్రొత్త గ్రామాల్లో కూడా పని ప్రారంభించబడ్డానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. మరి ఆ రీతిగా మా సేవ సాగుతుంది. నాకు 2 పిల్లలు. మరి నా కుమారుడు పేరు గ్రాహం స్పర్జన్. మరి నేను ఇష్టపూర్వకంగా ఆ పేరు పెట్టుకున్నాను, గ్రాహం స్టెయిన్స్ పేరు కలవాలని. వారు అలాగే నా కుమార్తె పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్. వాళ్ళిద్దరూ కూడా మేము పుట్టగానే వారు దేవుని పని కొరకు వారు వాడబడాలని, వారిని ప్రభు కొరకే మేము సమర్పించి అదే రీతిగా పెంచుతూ ఉన్నాము. మరి అలాగ సేవ జరుగుతూ ఉంది. మా సేవ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి.